Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 30th March 2 and this total week. So next week anta market structure mapping at the same time rapid market lo manaki eటువంటి type of opportunities like order block and liquid areas ఉన్నాయో ముందుగా మనం ఇప్పుడు క్లాస్ లో చర్చించుకోబోతున్నామన్నమాట. క్లాస్ లోకి వెళ్ళే ముందు ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే రైట్. సో క్లాస్లోకి అట్ ద సేమ్ టైం క్లాస్లోకి వెళ్ళే ముందు సో మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా, సో April 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ డేట్ అయితే దగ్గర పడుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నాను నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ చాలా తక్కువ ప్రైస్లోనే, సో మీరు ఎక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ మీకు అందుబాటులో ఉండే ప్రైస్. సో చాలా మీరు ఎక్కడ చూడని టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇది. అట్ ద సేమ్ టైం మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా జాయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీరు నా యూట్యూబ్ ఛానల్లోని పాత వీడియోస్ అన్ని చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ అట్ ద సేమ్ టైం నా టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి ఏంటి, సో ఇతని స్టఫ్ ఉన్నది అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వాలి. అంటే లైక్ తెలుసుకొని రండి, రీసెర్చ్ చేసే రండి. సో ఆ విధంగా ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే రైట్. సో మీకు ఆ విధంగా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రేపు నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది బ్యాంక్ నిఫ్టీలోని. సో రైట్, ఫస్ట్ టెక్నికల్గా చూసుకునే కంటే ఫండమెంటల్గా చూసుకుందాం. ఫండమెంటల్గా మనకి ఏం ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నాయి. అయితే ఫండమెంటల్గా న్యూస్ ఉన్నా సరే నేను పెద్దగా పట్టించుకోను, బట్ స్టిల్ జస్ట్ పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఏమున్నాయి ఏంటో ఒకసారి చూసుకుందాం. పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేటు డెసిషన్ అయితే మనకు వస్తుంది. అది కూడా ఫ్రైడే April 4th ఎండ్ ఆఫ్ ది మార్కెట్. సో మనకి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లైక్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్ మార్కెట్లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో పెద్దగా అంటే పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళకైతే ఇది ఇంపార్టెంట్, పొజిషన్స్ క్యారీ చేయలేని వాళ్ళకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదన్నమాట. మార్కెట్ టైమింగ్లో వచ్చేది కాదు కాబట్టి సో పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా ఉన్నాయి ఇంపార్టెంట్ అని చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ఏమైనా ఉన్నదో చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ది ఇండియన్ మార్కెట్ ఉన్నది ఏప్రిల్ 9 నెక్స్ట్ వీక్. అది కూడా సో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వీక్ ఏదైనా సరే, ఈ వీక్ ఏం లేదు, ఈ వీక్ అయితే ఏమి లేవు. రైట్. సో టెక్నికల్గా వచ్చేద్దాం. టెక్నికల్గా వచ్చేసి లైక్ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్లోని మనకి ఈ మంత్ క్యాండిల్ కంప్లీట్ అయింది కదా. సో నెక్స్ట్ కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది. మళ్ళీ మనకి ఇప్పుడు కొత్త క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ మాట. ఈ మంత్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది లైక్ స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూపిస్తాను, ఎలా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ డే టైం ఫ్రేమ్లో అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది. సో అదేవిధంగా లైక్ ఇక్కడ చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే మీరు ఈ మంత్ అనేది ఈ లోని స్వీప్ చేసి ఈ క్యాండిల్ యొక్క లోలో ఉన్న లిక్విడిటీ స్వీప్ చేసి మొత్తం అంతా క్లోజ్ అయిన క్యాండిల్ మాట మనకి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్యాండిల్, అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ ఏరియా మాట ఇది. అంటే ఇది ఇక్కడికి వస్తే అంటే లైక్ ఇది ఇక్కడికి వచ్చేప్పటికి చాలా టైం పడుతుంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ మీకు ఒక ఇంపార్టెంట్ జోన్గా ఇక్కడ గీసి పెడతాను అనమాట. ఓకే రైట్. సో పైనుంచి ఏమన్నా ఇంపార్టెంట్ అని చూసుకుంటే పైన ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది. మార్కెట్ కూడా అక్కడికే జస్ట్ లైక్ ఇంకా టచ్ చేయలేదు, బట్ స్టిల్ ఏంటంటే టచ్ చేసినట్టుంది. టచ్ చేయలేదు, బట్ మంచి ఏరియాకి వచ్చింది. అయితే ఎక్కడి నుంచి రియాక్ట్ అయి పడిపోతుంది అంటే కాదు, జస్ట్ బట్ ఏంటంటే లైక్ ఇంకా ఇంపార్టెంట్ ఏరియా అక్కడ అలా గీసి పెట్టుకుంటున్నాం. సో మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇవి ఉన్నాయన్నమాట. లైక్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే మార్కెట్ చూసుకుంటే ఎలా ఉన్నది చెప్పాను కదా ఇందాకలా, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ అని. ఇక్కడ అది ఇలా గీసి పెట్టి కూర్చుంటాం. ఒకవేళ వరస్ట్ సినారియోస్లోని లైక్ ఇలాగ గ్యాప్ డౌన్స్ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి మనం బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు అన్నమాట మనం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇది చూసారు కదా, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఇది లైక్ మనం డైలీ క్లాసెస్ చూస్తున్న వాళ్ళకి, లైక్ డైలీ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇది ఎప్పుడు తెలిసిన పాయింట్ రిపీట్ చేస్తూనే ఉన్నాను. సో లైక్ ఇక్కడ మార్కెట్ అనేది లాస్ట్ హై లైక్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా లాస్ట్ హై మంచిగా బ్రేక్ చేసింది. లైక్ అది కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ మంచిగా బ్రేక్ చేసి క్యాండిల్ అనేది అప్ సైడ్ సస్టైన్ అయింది. వెల్ అండ్ గుడ్, అన్ని బుల్లిష్ సిగ్నల్స్ బాగా చూపిస్తుంది. బట్ ఎంత బుల్లిష్ సిగ్నల్స్ చూపించినా సరే మార్కెట్ అనేది డే టైం ఫ్రేమ్లోని డౌన్ ట్రెండ్ ఉన్నది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా డౌన్ ట్రెండ్ ఉన్నది. బట్ స్టిల్ ఏంటంటే
ఇక్కడ ఈ ఏరియా ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చేస్తుంది అనమాట. ఆ ఇంపార్టెంట్ ఏరియా ఏంటనేది ఈరోజు మాట్లాడుకుందాం మనం. ఓకే, సో ఎప్పటి నుంచో అది మాట్లాడుకుంటున్నాం, కాకపోతే ఆ ఇంపార్టెంట్ ఏరియా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఈరోజు అది మాట్లాడుకుందాం మనం. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ క్యాండిల్. సో రేపు ఇప్పుడు టచ్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. రైట్, నెక్స్ట్ డే టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. డే టైం ఫ్రేమ్కి వచ్చేస్తే ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే మీకు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాను కదా, లైక్ మన వీడియోస్ ఫాలో అవుతున్నా తెలుసు కదా. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లైక్ ఇది ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో డే టైం ఫ్రేమ్లోని లాస్ట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ ఏరియా అన్నమాట డే టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. సో మార్కెట్ ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తాం ఏంటి అన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్స్ అనేవి ఈ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక రిట్రేస్మెంట్ వెళ్తున్నట్టు అనమాట. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక రిట్రేస్మెంట్ వెళ్తున్నట్టు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన వ్యూ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్ వస్తాం. అయితే బేరిష్ డైరెక్ట్గా టర్న్ అయిపోతామా అంటే కాదు. ఇక్కడ నుంచి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇప్పుడు ఇలాగ ఇలా 15 minutes టైం ఫ్రేమ్ అనుకోండి. 15 minutes టైం ఫ్రేమ్ ఇలాగ వెళ్తుంది. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని మార్కెట్ అనేది క్యాండిల్తో మంచిగా బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనం బేరిష్ సైడ్ ఉంటాం. అయితే దీని టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్తాదా అంటే వెళ్ళాలి, బట్ స్టిల్ మార్కెట్స్ లైక్ ఏంటంటే ఇండెక్స్ పరంగా ఎప్పుడు ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ టార్గెట్ బేరిష్లో ఇవ్వవు, బుల్లిష్లో ఇస్తాయి. బేరిష్లో ఇస్తాయా లేదు అంటే లైక్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇవ్వలేదు. బట్ స్టిల్ అంటే లైక్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లైక్ ఈ టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. దీని టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు ఇలా ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే కంటిన్యూ అవుతాం. మార్కెట్ ఇప్పుడు మారిపోయి ఎప్పుడైనా సరే మధ్యలోని మళ్ళీ అప్సరికి బుల్లిష్ టర్న్ అయిపోతే దానికి తగ్గట్టు వెళ్తాం. బట్ స్టిల్ ఇది ఏంటంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో అందుకే ఇందాక మీకు వీక్లీ టైం ఫ్రేమ్లోని ఇక్కడ చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ ఏరియా దగ్గరికి వస్తున్నాం కదా. సో అందుకే అక్కడ లైన్ గీసాను అనమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. దానికంటే ఇంకా డీప్గా చూసుకుంటే మనకి లైక్ లాస్ట్ క్యాండిల్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్లోని. అండ్ ఇంకా జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, ఇంకా జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నది. అయితే ఏదైనా సరే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో మంచిగా బ్రేక్అవుట్ చేసిన తర్వాత లాస్ట్లో మంచిగా బ్రేక్అవుట్ చేస్తేనే అక్కడి నుంచి మళ్ళీ బేరిష్ సైడ్కి వస్తాం అన్నమాట మనం. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న మనకి మార్కెట్ అనేది ఇలాగ అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి. అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ సరిగ్గా లైక్ ఏంటంటే క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు అంటే డే టైం ఫ్రేమ్ది. ఓకే, ఇది ఇప్పుడు లైక్ డే టైం ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి మినిమం డే టైం ఫ్రేమ్. ఓకే, ఇక్కడ మార్కెట్ అనేది క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ చేయలేదు. ఇది ఏది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసి రేపు క్యాండిల్ అనేది రేపు క్యాండిల్ అనేది మంచిగా క్లోజ్ చేయకుండా స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేస్తే ఇంకా టోటల్లీ మంచిగా డౌన్ సైడ్ వస్తాం. ఆ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు మార్కెట్ అనేది నేను కన్సాలిడేటెడ్ అవుతుందేమో, కొన్ని డేస్ ఉంటుందేమో అనుకుంటున్నాను. సో రైట్, లైక్ చూద్దాం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రజెంట్ ఇప్పుడు లేదు కదా, ఏదైతే దగ్గరికి వచ్చేస్తాం. కాషన్గా ఉండాలి ఇక్కడ మనం. ఓకే, సో మార్కెట్ మళ్ళీ బేరిష్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఆ బేరిష్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా సరే కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకొని మనం బేరిష్ టర్న్ అవుతాం అన్నమాట. రైట్, నెక్స్ట్ లైక్ 4 hour టైం ఫ్రేమ్ చూసుకుందాం. 4 hour టైం ఫ్రేమ్లో ఏమేమి ఇంపార్టెంట్ క్యాండిల్ ఉన్నదా? 4 hour టైం ఫ్రేమ్లో కూడా ఇదే ఇంపార్టెంట్ ఏరియా, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఏరియా. ఓకే రైట్, సో డౌన్ సైడ్ కూడా ఇటువైపు కూడా చూసుకోవాలి మనం. రైట్, నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో మనకు చూసుకుంటే ఇట్ సైడ్ చూసుకుందాం. ప్రజెంట్ అయితే నీరెస్ట్ గండం ఇదే ఉన్నది. ఇంకా చూసుకుంటే ఇవన్నీ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ అవుతాయన్నమాట. అది ఇవన్నీ ఇంబ్యాలెన్స్ లెక్కన ఎంతవరకు మార్కెట్ వెళ్తే అక్కడ ఇదొకటి చూసుకోండి. ఓకే, ఇదొక లైక్ రెసిస్టెన్స్ లా చూసుకోండి. కానీ నేనైతే రేపు చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మాట ఇది మనకి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచిగా ర్యాలీ అయిపోతే ఇది ఫెయిల్ అయిపోవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మంచిగా ర్యాలీ అయిపోతే అది ఫెయిల్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్నది ఇది ఇంకా లైక్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇదే ఈ ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, అక్కడ వరకు బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా లైక్ ఏంటంటే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం. నెక్స్ట్ 45 minutes టైం ఫ్రేమ్ కూడా చూద్దాం సరే. 45 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నారో చూస్తే ఇక్కడ ఇది ఒకటి ఉన్నది.
ఓకే, సో టైం ఫ్రేమ్స్ తగ్గుతున్న కొద్దీ మనకి రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో అందుకే రెసిస్టెన్స్ అంటే మీరు అనుకున్న రెసిస్టెన్స్ కాదు, లైక్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ని ఎక్కడైతే టెస్ట్ చేస్తుందో సపోర్ట్ని టెస్ట్ చేస్తుందో నేను అలా పెట్టను. నాకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని బట్టి రెసిస్టెన్స్ పెట్టుకుంటాను నేను. ఓకే, సో మీరు ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎక్కడైనా టెస్ట్ చేసింది ఇక్కడ ఇది అసలు రెసిస్టెన్స్ కాదు, బట్ స్టిల్ ఏంటంటే మీకు అర్థం కావాలని, నార్మల్ లాంగ్వేజ్లో అర్థం కావాలని చెప్పేసి మీకు ఆ పాయింట్ అలా రెసిస్టెన్స్లో చెప్తాను అనమాట. ఓకే, సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి. సో మార్కెట్ని మల్టిపుల్ వేస్ లో అనలైజ్ చేయాలి. 1 minute టైం ఫ్రేమ్ ని ఇంకా లైక్ క్షుణ్ణంగా మార్కెట్ మీకు 1 minute టైం ఫ్రేమ్ ని లైక్ క్రాక్అవుట్ చేస్తేనే మీకు ఏంటంటే మార్కెట్ లో ప్రతిరోజు ఎంట్రీస్ చూడగలరు, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ చూడగలరు, మీరు ఏంటంటే హైయర్ రిస్క్ రివార్డ్స్ అయితే చూడగలరు. సో మీరు కూడా అలాంటివి నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, April 1st బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని, చాలా తక్కువ ప్రైస్ అనమాట. రైట్, సో ఇప్పుడు చూసుకుంటే దట్ 45 minutes టైం ఫ్రేమ్ లో కూడా ఇక్కడ మనకి ఇలా గీసుకున్నాం కదా. రైట్, నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్ లో కూడా సేమ్ ఇక్కడ ఒక ఏరియా ఉన్నది, ఇంకా పైకి వెళ్తే ఈ ఏరియా ఉన్నది. ఇలాగా చూసుకుంటే ఈ టాప్ సైడ్ ఈ రెసిస్టెన్స్ మీకు ఇలా ఉన్నాయన్నమాట. రైట్, డౌన్ సైడ్ కి చూసుకుంటే డౌన్ సైడ్ ఇది ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ 15. ఓకే, ఇంకా అల్టిమేట్ మన 15 minutes టైం ఫ్రేమ్ మనకి ఇష్టమైన టైం ఫ్రేమ్, నాకు ఇష్టమైన టైం ఫ్రేమ్. మరి మీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ట్రేడింగ్ లో చేస్తున్నారు 5 minutes చూస్తారు. 5 minutes, నేను 15 minutes కన్సిడర్ చేస్తాను. ఓకే, సో లైక్ అందుకే నేను 15 minutes టైం ఫ్రేమ్ ని నాకు చాలా ఇష్టమైన టైం ఫ్రేమ్. రైట్, సో ఇప్పుడు రేపటి గురించి మాట్లాడేసుకుందాం. రేపటి గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు మనకు చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయితే, సారీ మీకు ఇంకోటి చూడడం మర్చిపోయాను, ఫ్యూచర్స్ కూడా ఇంపార్టెంట్ చాలా. ఫ్యూచర్స్ కి లైక్ ఇండెక్స్ కి ఇక్కడ తేడా వచ్చింది. ఫ్యూచర్స్ కి ఇండెక్స్ కి తేడా ఎందుకు వచ్చిందంటే ఫ్రైడే మార్కెట్ వీడియోలో పెట్టాను కదా, ఆ వీడియో చూసుంటే మీకు అర్థం అవుతుంది. అందుకే ఫ్యూచర్స్ కి ఇండెక్స్ కి తేడా వచ్చిందని చెప్తున్నాను. అక్కడ చూడకపోతే ఫ్రైడే వీడియో చూడండి వెళ్ళి. ఓకే, సో ఎలా తేడా వచ్చింది ఏంటో అనేది. సో దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యూచర్స్ ని నమ్ముతాను, ఫ్యూచర్స్ బట్టి వెళ్తుంటాను అనమాట. రైట్, సో ఏదైతే నేను ఇది కూడా 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను, ఇది కూడా 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి ఇంపార్టెంట్, మొన్న చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇంకా మార్కెట్ అనేది ఫెయిల్ చేయలేదు. బట్ దీని సీన్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మార్కెట్ అనేది టెస్ట్ చేసి ఇక్కడ లైక్ ఏంటంటే టోటల్ టార్గెట్ అయితే ఇది ఇవ్వలేదు, బికాస్ మీకు ఆల్రెడీ మొన్న ఫ్రైడే మార్కెట్ లో చెప్పాను ఇక్కడ ఎందుకు టోటల్ టార్గెట్ రాలేదు, ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా రివర్స్ అయింది ఏంటో కూడా ఇక్కడ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని టైం అనేది అయిపోతుంటుంది అనమాట మనకి. సో రైట్, సో మనకి ఇక్కడ చూసుకుంటే కాకపోతే ఈ ప్రెసెంట్ డే హై, ఆ రోజు ఫ్రైడే డే హైని మార్కెట్ స్వీప్ చేసి లాన్ క్లోజ్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది. అయితే యాక్చువల్ చెప్పాలంటే మీకు ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఓకే, సో ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటాను. ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా మార్కెట్ క్లోజ్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది. అప్ సైడ్ క్లోజ్ చేసి మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లోని మంచిగా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయినా, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఈ మెయిన్ హై దగ్గర మార్కెట్ అనేది స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. అయితే ఇటు సైడ్ చూసుకుంటే ఈ హై అనేది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో ఏదైనా సరే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మార్కెట్ ఏవి వదిలేయండి, ఎందుకంటే ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మార్కెట్ ను వదిలేయడం బెటర్. లైక్ ఏంటంటే లిక్విడిటీ కన్ఫర్మేషన్ లేదు అన్నమాట, ఇక్కడ మనకి లిక్విడిటీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో నేనేమనుకుంటున్నానంటే ఫ్లాట్ గా ఓపెన్ అయితే నేను డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నాను, ఎక్కడైనా సరే ఫ్లాట్ గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నాను. బట్ డౌన్ సైడ్ వస్తే లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా లైక్ పెద్ద క్యాండిల్ వేసుకుని డౌన్ సైడ్ వచ్చినా, లేకపోతే గ్యాప్ ఇక్కడ ఓపెన్ అయినా సరే, ఇక్కడైనా సరే ఇండెక్స్ లో అయినా సరే వీక్ లో, కాకపోతే ఇండెక్స్ లో బాగుందన్నమాట. ఇండెక్స్ లో ఎందుకు బాగుందంటే లైక్ ఇక్కడ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ లో అన్నమాట మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ లో. సో ఇక్కడ గనక క్యాండిల్ బ్రేక్ అయినట్టే సింగిల్ క్యాండిల్లో స్వీప్ అయిపోతే ఓకే, ఆర్ ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే, ఓకే సేమ్ ఇప్పుడు చూసారా ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయింది ఎక్కడ ఈ లో దగ్గర నుంచి. ఓకే, సో ఆ విధంగా అక్కడ మనకి స్వీప్ అయితే మాత్రం, ఓకే ఇక్కడ స్వీప్ వస్తే మాత్రం ఇక్కడ అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే ఇక్కడ నుంచి టోటల్ గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఇవి కూడా బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ పెద్ద టార్గెట్స్ పెట్టుకుని అప్ సైడ్కి వెళ్ళొచ్చు మనం.
ఓకే, పెద్ద టార్గెట్ పెట్టుకుని అప్సైడ్ వెళ్ళొచ్చు. ఆ పెద్ద టార్గెట్ కూడా ఎక్సైడ్ ఎలా వెళ్ళచ్చు అంటే ఇప్పుడు మనకు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి లక్కీగా ఇక్కడికి వస్తే వెళ్ళని కూడా ఇక్కడ తీసుకుంటాం. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం 15 minutes టైం ఫ్రేమ్లో ఏదైనా వస్తే ఎంట్రీ తీసుకుంటారు. లేదా 1 minute టైం ఫ్రేమ్లో ఇలా లిక్విడిటీ తీసుకుని ట్రావెల్ అవుతుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి ఏదో ఒక ఎంట్రీ అయినా ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు మనం. లేదు ఆ సినారీ ఏం జరగలేదు, మార్కెట్ అనేది మంచిగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేస్తుంటే మనం బేరిష్ సైడ్ ఉంటాం. ఓకే, బేరిష్ సైడే ఉంటాం అన్నమాట. అయితే ఒకటి మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. లైక్ ఎస్, నేను అనుకుంటున్నాను లైక్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. డౌన్ సైడ్ మార్కెట్ అనేది ఒక లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ వస్తుంటది. ఎందుకంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైన్ కూడా మంచిగా ఇక్కడ బ్రేక్ చేయలేదు. ఓకే, 15 minutes థర్డ్ క్యాండిల్ లాంగ్ వచ్చేసింది. సో ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఇలాగా ఇక్కడ ఒక ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇవ్వడానికి ఈ విక్ ఉంది చూడండి, ఈ విక్ దగ్గర ఇలా ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఎప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తాయి. ఇక్కడైనా లైక్ ఇదైనా సరే ఏదంటారు దాన్ని, మన ఇండెక్స్ లో అయినా సరే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఈ విక్ ఉన్న చూడండి, ఈ విక్ దగ్గరికి ఇలా ఒక ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. చాలా చిన్న స్టాప్ లాస్. లేదు నాకు ఆ విక్ దగ్గర ఎంట్రీ అవ్వాలని లేదు అనుకుంటున్నారంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. ఆ విక్ దగ్గర కాదు, లైక్ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ దగ్గర చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ రిట్రేస్మెంట్ అక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ అవ్వడం ప్లాన్ చేయండి. ఒకవేళ ఈ చిన్న స్టాప్ లాస్ ఇవ్వడానికి ఇష్టం లేకపోతే నేనైతే ఈ చిన్న స్టాప్ లాస్ ఇచ్చేస్తాను. అది కూడా ఏంటంటే ఫాస్ట్ గా వచ్చేస్తే నేను ఎంట్రీ అవ్వను. ఫాస్ట్ గా లైక్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేకపోతే ఇక్కడ ఓపెనింగ్ ఫాస్ట్ గా ట్రిగర్ అయిపోతే నేను ఎంట్రీ అవ్వలేదు. ఒకవేళ స్లోగా వస్తే నేను ఇక్కడ టైం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 10 minutes లో నాకు ఎంట్రీ నేనైతే వెళ్ళను. బట్ స్టిల్ స్లోగా వచ్చి ఇక్కడ ట్రిగర్ అయితే నేను ఇక్కడ ఈ విక్ దగ్గర ఇలా స్టాప్ లాస్ సెట్ చేసి ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ అయితే చేస్తాను అనమాట. ఎక్కడైనా సరే ఇక్కడైతే ఫ్లాట్ గా ఓపెన్ అయితే, లేదు ఫ్లాట్ గా డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఇటు సైడ్ లిక్విడిటీ చూసుకుంటాం అన్నమాట. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం అప్ సైడ్ లిక్విడిటీ, ఇంకా డౌన్ సైడ్ టోటల్ లైక్ ఏంటంటే ఇక్కడ వరకు టార్గెట్ అనేది ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, ఆ లిక్విడిటీ చూసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఆ లిక్విడిటీ చూసుకుంటే అప్ సైడ్కి వెళ్తుంది అనమాట మార్కెట్ అనేది మళ్ళీ. ఓకే, అప్ సైడ్కి మనం చూసుకుంటాం ప్లాన్ అనేది. లేదు గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్కి ఇలా ర్యాలీ అయిపోతుంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. డౌన్ సైడ్ ఎంట్రీ గ్యాప్ డౌన్ అయిపోతే ఈ లో చూడండి, ఈ లోకి అంతే కింద గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటే, లేదు ఒకసారి ఇంకో పాయింట్ చెప్పడం, గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది అనుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ క్యాండిల్ దీనిపైన సస్టైన్ అయితే అయినా సరే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి ఇక్కడ వస్తుంది మన సిగ్నల్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అనేది ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు మనకి రాదు. సో ఆటోమేటిక్గా ఏంటంటే చాలా టైం పట్టేస్తుంది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఒకవేళ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే రైట్. సో అది ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టయితే ఈ లో దగ్గర మనకి. ఓకే, లేదు డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోతుంది అనుకోండి, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ అవుతాం, ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఏంటంటే రెసిస్ట్ చేస్తుంది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్కి అయితే వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనుకోండి, ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ అయిపోతే ఇంకా డౌన్ సైడ్కి ఇలా వచ్చేస్తుంది అనుకోండి. సో మీకు ఇక్కడ పాయింట్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు, అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఎప్పటి నుంచో చెప్పాను కదా, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్స్ లో ఉన్నది, అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచి ఇంపార్టెంట్ లో ఉన్నది. ఒకవేళ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయినట్టు 15 minutes టైం క్యాండిల్ బ్రేక్ అయినట్టే సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ టోటల్లీ బుల్లిష్ సైడ్ అయిపోతాం. నెక్స్ట్ డేస్ నుంచి ఇంకా బుల్లిష్ సైడ్ లో ఉంటాం అన్నమాట మనం అక్కడ నుంచి. ఓకే, సో అది మాట లైక్ డౌన్ సైడ్ సినారియోస్ టోటల్ గా మాట్లాడేసుకున్నాం. అప్ సైడ్ సినారియోస్ మాట్లాడుకున్నాం. అప్ సైడ్ లైక్ చెప్పాను కదా, అప్ సైడ్ ఇప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్తే ఇక్కడ లైక్ స్లోగా దొరికితేనే ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేస్తాం అన్నమాట. కాకపోతే 60 points ఉన్నది, ఇది 60 points ఉంటే దాని తగ్గట్టు చిన్న స్టాప్ లో చిన్న లాట్స్ వేసుకొని తక్కువ వేసుకొని చేసుకుంటాం. లేదంటే అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కొన్నిసార్లు చూసుకుంటే ఏమవుతుందంటే అది ఎంట్రీ దొరకపోవచ్చు అనమాట. ఆ విధంగా ఏంటంటే లైక్ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి, పర్లేదు, నో ప్రాబ్లం.
చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, పర్లేదు, నో ప్రాబ్లం. రైట్. సో ఆ విధంగా ఏంటంటే లైక్ మనం అక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం అన్నమాట. లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. రైట్. సో లేదు అక్కడ లైక్ ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, చేంజ్ ఆఫ్ ది లైక్ ఇది ఫెయిల్ అయిపోయి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మార్కెట్స్ మనం బుల్లిష్ సైడే చూస్తాం అన్నమాట. బుల్లిష్ సైడే చూస్తాం. లైక్ ఓకే, ఇది ఫెయిల్ అయిపోయి లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే, లైక్ గ్యాప్ అప్ దీనిపైన ఓపెన్ అయినా సరే, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇది ఫెయిల్ అయిపోయినా సరే బుల్లిష్ సైడ్ మార్కెట్ వెళ్తుంది. బుల్లిష్ సైడ్ మార్కెట్ వెళ్ళినా సరే మీకు ఇక్కడ చెప్పాను కదా, మనం ఇంపార్టెంట్ ఏరియా సప్లైకి వచ్చేస్తాం అన్నమాట, ఇంపార్టెంట్ సప్లై. సో బుల్లిష్ సైడ్కి వెళ్ళినా సరే ఇలాగా అప్ సైడ్కి వెళ్తూ ఇక్కడ మనకి 50 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో ఏదైనా ఫామ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మనం బేరిష్ సైడ్ కొద్దిగా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, బేరిష్ సైడ్ కొద్దిగా ప్లాన్ చేస్తాం. అక్కడ నుంచి టోటల్గా షిఫ్ట్ అయ్యేది మాత్రం 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేస్తే అక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్కి షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఉంటుంది అనమాట. లేదు లైక్ గ్యాప్ అప్ లైక్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయిపోతే ఎక్కడైనా సరే ఇండెక్స్లో అయినా సరే గ్యాప్ అప్ ఈ పైన ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఈ పైన ఎక్కడైనా ఓపెన్ అయిపోయి మార్కెట్ మంచిగా బ్రేక్ చేసింది అనుకోండి. ఓకే, మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తే, కాకపోతే చెప్పాను కదా డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా రేపు అంతా టైం పట్టేస్తుంది. సో రేపు డే టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ బట్టే రేపు అక్కడ బేరిష్ కొంటాం బుల్లిష్ కొంటాం అని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అట్ ద సేమ్ టైం అలాగనే లేదు 50 minutes టైం ఫ్రేమ్ అయినా లైక్ గ్యాప్ అప్ ఇలా ఓపెన్ అయిపోయి ఈ హై ఉంచండి, ఈ హైని ఇక్కడ స్వీప్ చేసి లోనకి క్లోజ్ అయిపోతాయి. 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది సరిగ్గా బ్రేక్ చేయకపోతే, అంటే ఇప్పుడు ఏదైతే క్యాండిల్ ఇప్పుడు ఇలా బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవ్వకుండా లోనకి ఇలా స్వీప్ చేసి లోనకి క్లోజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అక్కడ నుంచి మనం డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టోటల్ అప్ సైడ్ డౌన్ సైడ్ సినారియోస్ అన్ని టోటల్గా మాట్లాడుకున్నాం. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ టెక్నికల్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలని కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఎలాగైతే టీచ్ చేసుకున్నాం ఇంకా చాలా పాయింట్స్, ఇంకా మీకు యూట్యూబ్లో చెప్పేది సగమే, ఇంకా మీకు చాలా నేర్చుకోవాల్సిన చాలా పాయింట్స్ ఉన్నాయి. మీకు ఆ యూట్యూబ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో April 1st చాలా దగ్గరకు వచ్చేస్తుంది, సో తక్కువ టైం ఉన్నది, సో చాలా తక్కువ ప్రైస్, మీకు జాయిన్ అవ్వాలనుకున్నది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.